వారాహి దేవత గురించి మరింకొక్క ముచ్చట చెప్పుకుందాం. ఇది కూడా చాలా ఎంతో ముఖ్యమైన కృప, అమ్మవారు మనకి ప్రసరిస్తున్న కృప. భక్తులందరికీ, భక్తులందరికీ అని కాదు, తనని ఆరాధించినా ఆరాధించకపోయినా అందరి ప్రజలకి ఆవిడ తల్లి వలె కటాక్షిస్తున్న ఇంకొక ముఖ్యమైన కృప గురించి చెప్పుకుందాం. అది మన రక్షణ. రాత్రివేళ మనం ఆదమరచి హాయిగా నిద్రపోతాం. అంత ఆదమర్చి నిద్రపోవటం, అంటే అసలు బంటి మీద బట్ట ఉందా లేదా అని కూడా తెలుసుకోకుండా హాయిగా, మనసులో ఏ దిగుళ్ళున్నాయి ఏమీ లేకుండా అంత హాయిగా నిద్రపోయే క్షణాలు ఉన్నాయి చూడండి. మనం నిద్రలో ఉన్నప్పుడు ఈ అమ్మవారు తను మేల్కొని ఉండి చక్కగా తెల్లవార్లు గ్రామం అంతా తిరుగుతూ గ్రామానికి రక్షణ శక్తిగా ఉంటుంది. ఈరోజు కూడా కాశీలో ఇది నిత్యం జరుగుతుంది. అమ్మవారు తిరగటం తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అమ్మవారి గలగలలు వినిపిస్తాయి, ఇవన్నీ చెప్పుకుంటారు. ఈ అమ్మవారు రాత్రిపూట గ్రామ రక్షణకై గ్రామంలో తిరుగుతూ గ్రామానికి ఎటువంటి ఆపదలు రాకుండా కాపాడుతుంది. అటువంటి బంగారు తల్లి. అసలు తల్లి అంటే అదే కదా, పిల్లల్ని రక్షించుకోవటమే కదా. అందుకనే చూడండి, తల్లి ఇట్లా కడుపు కత్తుకుని పట్టుకుంటే పిల్లలు ఎంత హాయిగా పడుకుంటారు. అలాంటి తల్లి అన్నమాట ఈ వారాహి దేవత. కనుక ఈవిడ రాత్రిపూట ఆరాధించేటటువంటి దేవత. రాత్రిపూట ఆరాధించటం అంటే అప్పుడే కదా ఆవిడ మెలకువని ఉంటుంది మరి. అందుకని సాయంకాలం పూట చీకటి పడిన తర్వాత ఆవిడ ఆరాధనలన్నీ చేసేవారు చేస్తారు. ఆ తర్వాత తెల్లవారులు ఆవిడని డిస్టర్బ్ చేయకూడదు. రాత్రి ఆవిడ నగర సంచారం మొదలు పెడుతుంది. కనుక మనందరినీ మన చుట్టూ తిరుగుతూ మనల్ని కాపాడుతోంది అనేటటువంటి భావనలో ఉండి మనం హాయిగా నిద్రపోవాలి. ఆవిడ మనల్ని అందరినీ కటాక్షిస్తుంది. మళ్ళీ తెల్లవారుతున్న వేళ తిరిగి తన ఆలయంలోకి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అంటే మనం పగలుపూట ఇంత యాక్టివ్గా తిరుగుతూ ఉన్నప్పుడు తను రాత్రంతా తిరిగి మనల్ని కటాక్షించి అప్పుడు ఆవిడ విశ్రాంతి తీసుకుంటుంది. మన విశ్రాంతి వేళ ఆవిడకి కార్యకాలం, మనం పని చేస్తున్న వేళ ఆవిడకి విశ్రాంతి సమయం. కనుక ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి వారాహి తల్లి. అందుకనే వారాహి తల్లికి తెల్లవారుజామున దర్శనాలు ఆలయాలకి, మళ్ళీ రోజంతా మూసేయటం. ఎందుకంటే ఆ టైంలోకి వెళ్ళి ఆవిడని డిస్టర్బ్ చేయకండి అని. ఇది ముఖ్యంగా కాశీలో చేస్తారు. కానీ ఇతర ప్రాంతాలలో వారాహి ఆలయాలు రాత్రిపూట మూసేయటం, రాత్రి తెల్లవారుజామున తెరవటం, మళ్ళీ కొంచెం పొద్దురాగానే మూసేయటం, అలా ఎక్కడా చేయటల్లా. వారాహి కాశీలో మాత్రం పూర్తిగా గ్రామ సంరక్షణ చేస్తోంది అనేటటువంటిది ఒక విశ్వాసం. కానీ అన్ని చోట్ల వారాహి దేవత లక్షణం అదే. వారాహి దేవత రాత్రిపూట సంచారం చేస్తూ తన జనాలందరినీ కాపాడుకుంటూ, తన భక్తులందరినీ కాపాడుకుంటూ, ఎక్కడెక్కడ ఏవైనా దుష్టశక్తులు ఉంటే వాటిని పరిహరిస్తూ, ఎలిమినేట్ చేస్తూ చక్కగా తెల్లవారుజామున తన ఆలయంలోకి వచ్చి విశ్రాంతి తీసుకునేటటువంటి తల్లి. ఈసారి ఈ వారాహి నవరాత్రులలో నాకు మా వారికి, ఎప్పుడు నేను అంటే మీ ఇద్దరం అని అర్థం, మాకు చాలా అనుకోకుండా వరాహమూర్తి, వారాహి దేవత ఇద్దరివి దర్శనాలైనాయి. మొట్టమొదట అయిన దర్శనం వారాహి దేవత తిరుపతిలో, దానికి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో రాయల చెరువు అనే ఊర్లో మా గురువుగారు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఒక ఆలయం ప్రతిష్ఠించి, ఒక శ్రీ శక్తిపీఠాన్ని ప్రతిష్ఠించి, రమ్యానంద భారతీ స్వామిని వారిని దానికి పీఠాధీశ్వరిగా నియమించి, అక్కడ ప్రత్యంగిరా దేవత, వారాహి దేవత, మరకత కాళీ, కాలభైరవుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, నవగ్రహాలు, సహస్రలింగం, ఇన్ని ఆలయాలు అక్కడ ప్రతిష్ఠించి ఈ 3 ప్రధాన దేవతలుగా, వారాహి దేవత, ప్రత్యంగిరా దేవత, మహాకాళి, మరకత కాళి, ఆవిడ పెద్ద కాళి, నుంచున్న కాళి, వీటికి ఆలయాలు ప్రతిష్ఠ చేశారు. అక్కడికి వెళితే ఆవిడ శ్వేతవారాహి అంటే ఏంటంటే మహాసౌమ్యంగా, మహాసుందరంగా, ఎంతో మన కంటికి హాయిగా ఉంటుంది. అటువంటి తల్లి ఆ శ్వేతవారాహి దర్శనమైంది. తర్వాత మళ్ళీ 30వ తారీఖు సాయంత్రం తిరుమల వెళ్ళినప్పుడు
వరాహమూర్తిని దర్శించుకోవటం జరిగింది. ఆయన భూలక్ష్మిని ఒళ్ళో పెట్టు కూర్చుని చక్కగా హాయిగా విశ్రాంతిగా హాయిగా ఉన్నాడు. ఎందుకంటే పనులన్నీ వెంకటేశ్వరుడు చూసుకుంటున్నాడు. ఆయన ఇల్లు అద్దెకి ఇచ్చేసి ఆయన ఓనర్ కదా, హాయిగా ఉన్నారు. ఆ స్పష్టంగా ఆయన మొహంలో ఆ హాయితనం కనిపించింది. ఆ వరాహమూర్తి ఆయనేమో విష్ణువు పురుష రూపం, ఈ వరాహి దేవత స్త్రీ స్వరూపం. ఈ ఇద్దరిని ఈ వారాహి నవరాత్రుల సందర్భంగా అనుకోకుండా, ఏది ప్లాన్డ్ కాదు, అనుకోకుండా ఈ రెండిటిని దర్శించటం అనేది, ఈ రెండు ఆలయాలని, ఆ ఇద్దరు దేవతలని దర్శించటం అనేది మా సౌభాగ్యంగా భావించాను. చాలా శ్వేతవరాహి సందర్శనంతో మనసంతా హాయిగా అయిపోయిందనమాట. ఇంకేమీ లేవు మనకి, బ్యాగేజెస్ ఏమి, అంతా ఆవిడ చూసుకుంటుంది అన్న భావనలో ఉన్నాం. కనుక వారాహి దేవత పగలుపూట చూసుకునే దేవత ఉంది, రాత్రిపూట చూసుకునే దేవత ఉంది, రాత్రులు నగర సంచారం చేసే వారాహి ఉంది. అంతేకాకుండా రాత్రిపూట మాత్రమే ఆరాధనలు స్వీకరించే వారాహి దేవత ఉంది. ఇప్పుడు అవన్నీ చెప్పుకునేటప్పుడు చిట్ట చివరిగా ముగింపు వాక్యాలుగా, ఈ వారాహి సిరీస్కి ముగింపు వాక్యాలుగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవరైనా సాత్విక పూజ ఎటువంటి దేవతకి చేసినా తప్పు లేదు. సాత్విక పూజ ఎటువంటి దేవతకి చేసినా తప్పు లేదు. ఎందుకంటే శంకరాచార్యుడు అంతటి వాడు అమ్మవారు బయట గ్రామ సంచారంలోకి వెళ్ళి జనభక్షణ చేయడానికి వెళ్తుంటే దగ్గరికి వెళ్ళి చూస్తే, అబ్బా నిన్ను చూస్తే తినాలని లేదురా, ఎంత ముద్దుగా ఉన్నావురా పిల్లాడా అంది శంకరాచార్యుడిని చూసి అతను సరే నీ కోరిక ఏదో చెప్పు తీర్చేసిపోతాను అని ఆయనతో చదరంగం ఆడిందని మనకి కథ. ఇవన్నీ అంటే ఏంటంటే మనం చక్కగా సత్వగుణంతో వెళ్ళి భక్తిభావంతో సాత్విక పూజలతో సత్వ పూజలతో పూజలు చేస్తూ ఉంటే ఎటువంటి ఉగ్ర రూపాలని అర్చించినా మనకి కానీ ఏమీ ప్రమాదం కాదు. ఆ దేవతలు మనల్ని కరుణిస్తాయి, మన మీద అనుగ్రహం చూపిస్తాయి. అంతేకాని ఉగ్రదేవతలు కదా, రుద్రదేవతలు కదా అని చెప్పి వాటికి ఇతర రకమైన పూజలు బలులు పెట్టుకునేటప్పుడు చేస్తే వాటికి నాలాంటిది వచ్చి మధ్యలో పూచి ఉండలేదు. వాళ్ళ గురువులు ఎవరో ఉంటారు, ఆ గురువులు, ఆ ఉపాసన చేసే గురువులు వాళ్ళకి ఆ విధంగా రక్షణగా ఉండి వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ చేయిస్తారు. కానీ ఎటువంటి గురువు ఉపదేశాలు అవసరం లేకుండా అమ్మని అమ్మ అని పిలవటానికి గురువు ఎందుకు అనేటటువంటి భావంతో ఆవిడ మా అమ్మ అనుకుని చేసేటటువంటి మామూలుగా పండు కొబ్బరికాయ పెట్టే, అన్నం పెట్టి, దద్దోజనం పెట్టో, పులిహోర పెట్టో, ఇలాంటివి చేసేటటువంటి పూజలు ఉన్నాయి చూడండి. వాటికి ఎటువంటి భయము శంకలు అవసరం లేకుండా హాయిగా చక్కగా మనసారా పూజించుకోండి. ఇంకా 6వ తారీఖుతో ఇవన్నీ కూడా అయిపోతే మళ్ళీ వస్తాయి. ఇది కాకపోతే అయిపోతే మళ్ళీ వస్తాయి. చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా, శాఖా చంక్రమణం. కనుక అయిపోయిందన్న బెంగలేదు, వచ్చేస్తే ఆనందంగా చేసుకుంటాం అంతే. స్వస్తి.